తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాను చనిపోతే అందుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్లే బాధ్యులని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి, ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల తనకు ఫోన్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, తనకు వార్నింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. అంతర్గత విషయాలను బయటపెడుతున్నారని, తనపై కక్ష కట్టారని అన్నారు. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్టు దువ్వాడ చెప్పారు. కలవటానికి వచ్చాను, ఓ ఫిర్యాదు కూడా చేశాను. గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను. ఒక అగ్రెసివ్ లీడర్గా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అడ్వాంటేజే మాట్లాడటం, ఏదైనా గట్టిగా మాట్లాడటం, నిష్కర్షగా మాట్లాడటం, ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే నిలదీసి అడగటం, ఇవి నాకు అలవాటైనటువంటి లక్షణం. ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యం ఇది. నేను ఒక్కడే రాజకీయాల్లో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని. 36 గ్రామాలకు కలిసి పోరాటం చేసి మత్స్యకారులు, రైతులు అందరికీ కూడా కాపాడటానికి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టినటువంటి వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి జయరాం రమేష్ ఆ థర్మల్ ప్లాంట్ని నిలుపుదల చేశారు. ఒక్కడిగానే ఎదుర్కోవడం, ఒక్కడిగానే నిలదీయటం, ఇవన్నీ నాకు అలవాటైనటువంటి జీవితం. మరి ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక రౌడీజం జీవితంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 20 సంవత్సరాల నా జీవిత చరిత్రలో కులాహంకారం అన్నమాట, తొక్కి పెట్టేయడం, బలహీనపరచడం, రాజకీయంగా అధికారాన్ని చూపించి మమ్మల్ని నాశనం చేయటం. ఈ జిల్లాలో ఉన్నటువంటి క్యాస్ట్ల స్ట్రాటజీ ఒకసారి చూసుకుంటే కళింగ, కాపు, రెడ్డిస్, యాదవాస్, మత్స్యకారులు, ఎస్సీలు, ఈ ఉన్న దాంట్లో ఒక్కో నియోజకవర్గంలో అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి, సామాజిక వర్గాలను బట్టి పోటీ చేస్తుంటారు. ఎక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇచ్చాపురంలో ఎందుకు గ్రూపులు చేసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు? టెక్కలిలో గ్రూపులు చేసి మేము గెలవకుండా ఉండడానికి ఎందుకు నాశనం చేస్తున్నారు? నేను నా గడిచిన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు, ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే 3000, 4000 ఓట్ల తేడాతోనే 5 సార్లు పోయినాను కదా. దానికి కూడా మాలో గ్రూపులు చేసి కంపు చేస్తున్నారు మీరు. మరి అలాగే ఆముదాల వలసలో కూడా అన్యాయం చేస్తున్నారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం లాంటి నాయకుడిని పట్టుకొని బలహీనుడని, ఆయనకి మరొక యువకుడిని తీసుకురావాలని, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4 మంచి మాటలు చెప్పకుండా స్వపక్షంలో ఉన్నటువంటి సీతారాం గారి మీద మాట్లాడుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్ నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు ఒక ఫోన్, కింజరా పప్పన్ అని, కృష్ణదాస్ కి సమీప బంధువే, వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పరా ఎవడికి చెప్పు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడట, ఈ రాత్రి నర్సన్నపేటలో నరికేస్తామని చెప్పు, మా వాళ్ళు వదలరని చెప్పు, అటాక్ చేస్తారని చెప్పు అని చెప్తే సరేలే అప్పన్న మాట్లాడదు. ఆ తర్వాత మళ్ళీ 3:30 గంటలకి నాకు చేసి, సార్ మీ స్పాట్ మారింది, నర్సన్నపేట కాదు నిమ్మాడ జంక్షన్ లో మిమ్మల్ని అటాక్ చేస్తారంట. ఓకే, నిమ్మాడ కదా, నిమ్మాడే వస్తాను సార్, మీరు వెళ్ళిపోండి సార్, దయచేసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోండి సార్, మీరు రాకండి సార్, మీరంటే నాకు ఇష్టం సార్, మీలాంటి నాయకుడు ఉండాలి సార్, వాళ్ళు కొట్టేస్తారు సార్, మంచోళ్ళు కాదు సార్ అని నాకు రిక్వెస్ట్ చేశాడు. అప్పనా నువ్వు చెప్పావు కదా, అలా అయిపో, నీ పని నువ్వు చూసుకో అన్నాను. నేను బయలుదేరుతున్నాను. బయట ప్రపంచానికి ఈ విషయం చెప్పాలి. అప్పన్న మన మనిషి, సీనియర్ నాయకుడు, వాయిస్ రికార్డులు చేసే దురలవాటు మనకు లేదు. కానీ చంపేస్తామని, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, పోలీస్ వారికి తెలియజేయాలి, న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది. మాకు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, మాకు అటాక్ చేస్తారంట అని. ఆ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నాకు నిమ్మాడ దగ్గర అటాక్ చేస్తారని. సరే, రాత్రి 11:30కు వచ్చాను, ఓ 2 గంటల పాటు నిమ్మాడ దగ్గర జంక్షన్ దగ్గర ఆపాను. చంపేస్తారు కదా, అటాక్ చేస్తారు కదా, చేయండి. నేను ప్రశ్నించినందుకే నన్ను అటాక్ చేస్తారా? మీ వాస్తవాలు, మీరు చేసిన అవినీతిని మాట్లాడినందుకే అటాక్ చేస్తారా? శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని సంరక్షించుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ స్మగ్లర్లను
సమర్థవంతంగా అడ్డుకుంది. 2025 సంవత్సరంలో అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ సంయుక్త నేతృత్వంలో దేశవ్యాప్తంగా వ్యూహాత్మకంగా నిర్వహించిన దాడులతో పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుందని టాస్క్ ఫోర్స్ హెడ్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో ఈ ఏడాది సాధించిన విజయాలు, నమోదైన కేసులు, పట్టుబడిన స్మగ్లర్ల వివరాలను అటవీ శాఖ తిరుపతి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ సెల్వం, డిఎఫ్ఓ వి సాయిబాబా, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాసులతో కలిసి ఆయన వెల్లడించారు. గత సంవత్సర కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది. ముఖ్యంగా 64 కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు 263 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న 52 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ సంవత్సర కాలంలో 47 కోట్ల విలువైన 35.5 టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయాలనే ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని పూర్తిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వలన 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. 2024లో ఉన్న 33% కన్విక్షన్ నుండి 25లో ఈరోజు 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. టోటల్గా 25 కేసెస్లో కన్విక్షన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ 10 years నుండి వారెంట్స్ పెండింగ్ ఉండి బయట రాష్ట్రాల్లో తిరుగుతున్న 264 మంది ముద్దాయిలను తీసుకొని వారిని కంట్రోల్ తీసుకొని వివిధ రాష్ట్రాలు అటు తమిళనాడు, అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాటిని కంట్రోల్ తీసుకొని వాటిని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరంలో తమిళనాడు, కర్ణాటక, న్యూఢిల్లీ 3 ప్రాంతాల నుండి ఇంటర్నేషనల్ ప్రాంతాలకు పంపించడానికి రెడీ చేసిన ఎర్రచందనం దాదాపు 16 కోట్ల 50 లక్షల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ కాన్ఫిస్కేట్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. చేసి మళ్ళీ రాష్ట్రానికి తరలించడం కూడా జరిగింది. అదే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ కొకైనహల్లి, సరజాపుర, మాలూరు వంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న వారి 10 మంది మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్స్ని కూడా ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఒక పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థని పూర్తిగా ఏర్పాటు చేసుకొని ఆ సహకారంతో ఇటు ఫారెస్ట్ విభాగము, రెడ్ శాండల్ విభాగము ఇద్దరు కూడా ఒక కోఆపరేటివ్ మేనర్తో పనిచేయడం వల్లే ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా సాధ్యమైనాయి. టైం అంటే ఫస్ట్ కేసు ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ టైం నుండి తర్వాత టైంలో ఏవైతే ప్రాపర్టీస్ అక్వైర్ చేస్తారో దట్ ప్రాపర్టీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ అక్వైర్డ్ ఫ్రమ్ దిస్ స్మగ్లింగ్. సో అది యాజ్ పర్ ద లీగల్ issues only will go. పార్టీ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రాగానే కొన్ని జంతువులు మురుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2 సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 72 ఏళ్ల నాయకుడిని వ్యక్తిగతంగా దూషించడం బాధాకరమని అన్నారు. ఒకసారి కాలు విరిగినందుకు సంతోషిస్తారు, మరోసారి మరణించాలని శాపనార్థాలు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఒక భాష మాత్రమే వచ్చని, తనకు 3 భాషలు వచ్చని, తాను తలుచుకుంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడగలనని అన్నారు. అయితే తన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవం కారణంగా తాను విమర్శించాలనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే, కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి
రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే సురేందర్ రెడ్డి మంచోడే కానీ ఇక ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 ఏళ్ల పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకు ఒకటే వచ్చు. నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా. మా అక్క వాళ్ళను, మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అందులో కూడా తిడతా. మా లంబాడా సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. కానీ నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు. ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు. నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు. అవి ఏం మాటలు, ఏం భాష అది? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అవు, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్టే. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకున్నావు, ఉప్పెట్లయితుంది. మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి, నేనేమన్నా అన్నానా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం, అది మా సంస్కారం. నువ్వు అనొచ్చు, మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు, కానీ మేము అంటలేం. మీ భార్య గారిని కానీ మీ బిడ్డని కానీ ఎవరినేం అంటలేం, ఎందుకంటే అది మా సంస్కారం. అట్లాగే నేను అడుగుతున్నా, ఆయనకి బాధ ఏందో అర్థం కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారు లేస్తే మన మీద ఏడుస్తుడు తప్ప పీకిందేమీ లేదు. ఏమన్నా అంటే 2 ఏళ్ల నుంచి ఒకటే టైంపాస్ ప్రోగ్రాం. కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు. పని చేసుడు చేత కాదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దంబల కొట్టుకున్నాడట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ట్రస్ట్ సేవలందిస్తోందన్న మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నివాళి అని ఉద్ఘాటన. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కేసీఆర్ బయటకు వస్తే కొంతమంది ఆందోళనకు గురవుతున్నారన్న కేటీఆర్. 72 ఏళ్ల వయసున్న నాయకుడిని పట్టుకుని శాపనార్థాలు పెట్టడం దారుణమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.